హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి ఈరోజు వచ్చేసి వర్క్ మిషన్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? ఈరోజు వచ్చేసి నేను చేసే వర్క్ అయితే చూపిస్తున్నానండి మీకు. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు పిల్లల్నైతే స్కూల్‌కి పంపించేసిన తర్వాత ఫ్రెష్ అయిపోయి నేనైతే వర్క్ స్టార్ట్ చేశాను. ఫస్ట్ కంప్యూటర్ వర్క్ మిషన్ మీద ఫ్రేమ్ అయితే ఫిట్ చేసేస్తాను. ఎందుకంటే దాని వర్క్ అది జరుగుతా ఉంటది కదా! మనం కటింగు, స్టిచ్చింగ్‌లోకి వెళ్ళిపోయినా అని. ఇదిగోండి శారీ అయితే ఇది మెరూన్ కలర్ శారీ అనమాట. ఒక నార్మల్ చిన్న వర్క్ అయితే వేయమన్నారు. కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళ బ్లౌజ్ అనమాట. ఇదొచ్చేసి నైటే నేను అర్జెంట్ బ్లౌజ్ అండి. ఇది ఆల్రెడీ కటింగ్ చేసేసుకొని గమ్‌తో స్టిచ్ చేసేసుకొని పక్కన పెట్టేసాననమాట. ఇది ఒక హ్యాండ్‌కేమో ఇలా బార్డర్ వచ్చింది. రెండో వైపు వచ్చిన బార్డర్ ఏదైతే ఉందో అది నెక్‌కే వేయమన్నారు. ఇలా చిన్న బార్డర్ వచ్చినప్పుడు నెక్ స్క్వేర్ నెక్ పెట్టుకొని దానికి వేసుకున్నారు అంటే సూపర్ ఉంటదండి లుక్ అయితే. ఇది స్టిచ్చింగ్ అయిపోయింది ఈరోజు. నేను వాయిస్ ఓవర్ ఇచ్చేది నైట్ కాబట్టి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. లాస్ట్‌లో పిక్ యాడ్ చేస్తాను చూడండి. ఎవరన్నా కావాలి అంటే గనక కామెంట్ చేయండి. ఆ వీడియో అనేది పోస్ట్ చేస్తాను. ఇదొచ్చేసి డ్రెస్ కట్ చేయాలన్నమాట. కాలర్ నెక్ కుర్తీ కట్ చేయాలి. చాలా బాగుందండి ఇది క్లాత్ అయితే. కాటన్ క్లాత్ అనమాట. చిన్న చిన్న హోల్స్‌లా ఇచ్చారు. బటన్ హోల్స్ స్టిచ్ అంటారు కదా! ఆ టైప్‌లో ఇచ్చారు. చాలా మందంగా ఉంది. అసలైతే దీనికి లైనింగ్ అక్కర్లేదు గానీ హోల్స్ వచ్చినాయి కాబట్టి లైనింగ్ కూడా తీసేసుకున్నాను. ఇదొచ్చేసి కాలర్ నెక్ కుర్తీ అయితే స్టిచ్ చేయాలి. అలాగే ఈ బ్లౌజెస్ ఈ 3 బ్లౌజెస్ అయితే ఒక్కళ్ళయే అనమాట. ఈ బ్లౌజెస్‌కి చాలా పెద్ద స్టోరీ ఉంది. నేను చెప్తాను. ఈ బ్లౌజెస్ కటింగ్ చేసేటప్పుడు చెప్తాననమాట మీకు. కస్టమర్స్ ఎలా ఉంటారు? కస్టమర్స్ కొంతమంది మైండ్ సెట్ ఎలా ఉంటదనేది అయితే నేను చూపిస్తాను మీకు. చెప్తాను. చాలా యూజ్ అయిద్ది మీకు కూడా. టైలరింగ్ బయట వాళ్ళయి స్టిచ్ చేయాలి అన్నప్పుడు కస్టమర్స్‌తో ఎలా మనం ఇది చేయాలి అనేది మీకు కూడా యూజ్ అయిద్దనమాట. ఇదిగోండి 3 లైనింగ్స్ జాడిచ్చేసుకొని పెట్టేసుకున్నాననమాట ముందే. ఇదొచ్చేసి మెజర్‌మెంట్ బ్లౌజ్ అనమాట. ఈ మెజర్‌మెంట్ బ్లౌజ్‌కి వర్క్ వేసింది నేనేనండి. నేనే వర్క్ వేశాను. నేనే స్టిచ్చింగ్ చేశాను. చాలా బావుంటది నా మిషన్ మీద అయితే వర్క్ ఫినిషింగు. ఈరోజైతే స్టిచ్ చేయాల్సిన బ్లౌజెస్, కట్ చేయాల్సిన బ్లౌజెస్ అయితే ఇవన్నమాట. చూడండి వర్క్ చూపిస్తున్నాను మీకు ఎంత నీట్‌గా ఉందో. బ్యాక్ బుటీస్ కానీ నేను ఏ బ్లౌజ్‌కైనా మాక్సిమం బ్యాక్ బుటీస్ అనేది కంపల్సరీ వేస్తానండి. కస్టమర్ వద్దు అంటే తప్ప. ఎందుకంటే లుక్ బావుంటది. మనకు ఆల్ ఓవర్ డిజైన్‌లా వచ్చిద్దనమాట. సింపుల్ నెక్ అయినా కూడా. ఇదొచ్చేసి ఆల్రెడీ స్టిచ్చింగ్ చేసేసానండి ఈ బ్లౌజు. హెమ్మింగ్‌కి అయితే పంపించాలి. చాలా పెద్ద బ్లౌజు. అసలు చాలా మనకి జాయింట్స్ పడ్డాయన్నమాట ఇది. ఇదైతే హెమ్మింగ్‌కి పంపించేసేయాలి. ఇదిగోండి ఈ 3 బ్లౌజెస్ అయితే కటింగ్ అయిపోయింది. ఈ కటింగ్ వీడియో అనేది మనకి ఇంకో ఛానల్ ఉందండి. ఆ ఛానల్‌లో అయితే పోస్ట్ చేశాను. కటింగ్ వీడియో అనేది ఎవరన్నా చూడాలి అనుకుంటే లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీకు చాలా యూజ్ అయిద్ది. ఆ ఛానల్‌లో కూడా మన కటింగ్ వీడియోస్, స్టిచ్చింగ్ వీడియోస్ అవి ఉంటాయన్నమాట. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది టైలరింగ్ నేర్చుకోవాలి అనే వాళ్ళకి చాలా యూజ్ అయిద్ది. ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడొచ్చేసి ఈ లైనింగ్స్ అనేవి ఆల్రెడీ నేను కట్ చేసేసుకున్నాను కదా! ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ పెట్టేసుకొని నేను బ్లౌజెస్ అయితే కటింగ్ చేసేసుకుంటున్నాను. 3 బ్లౌజెస్ ఉన్నాయి కదా! 3 బ్లౌజెస్. ఇప్పుడు చెప్పాలంటే ఈ బ్లౌజెస్ స్టోరీ చెప్పాలన్నమాట మీకు. ఏంటంటే ఇది మన కస్టమర్ అనమాట. మన కస్టమర్ ఒక ఆవిడుంటారు. ఎప్పుడు రెగ్యులర్‌గా ప్రతి నార్మల్ శారీకి కూడా వర్క్ చేయించుకుంటారు. చాలా మనకి ఒక మంచి కస్టమర్ అనమాట. మన వర్క్ కావచ్చు, స్టిచ్చింగ్ కావచ్చు, ఏదైనా ఎవరి దగ్గర మనకి రిమార్క్ అనేది రాదు. అదే వేరే వాళ్ళు ఎవరో చెప్పారంట ఇలా బాగా స్టిచ్ చేస్తారని. అప్పుడు ఆవిడైతే ఒక బ్లౌజ్ ఇచ్చి చూసారు. అప్పటి నుంచి రెగ్యులర్‌గా మన దగ్గరే స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటారు. వర్క్ కానీ, స్టిచ్చింగ్ కానీ. వాళ్ళ దగ్గర వర్క్ చేసే అంటే వాళ్ళతో పాటు వర్క్ చేసే ఆవిడ. వాళ్ళ ఫ్రెండ్ అనమాట. వాళ్ళ ఫ్రెండ్ ఇలా వర్క్ చేయించుకోవాలి బ్లౌజెస్‌కి అంటే సరే నాకు తెలిసిన ఆవిడుంది. వర్క్ బాగా చేస్తారని చెప్పారంట. సరే తీసుకెళ్ళమంటే తీసుకొచ్చారనమాట. నాకిప్పుడు మెజర్‌మెంట్‌కి ఇచ్చారు చూసారా? ఆ బ్లౌజ్ ఇచ్చినప్పుడు స్టోరీ అనమాట ఇదంతా. తీసుకొచ్చినప్పుడు నాకేం చెప్పారంటే ఈరోజు తీసుకొచ్చారు. ఎల్లుండి మార్నింగ్ నేను ఊరెళ్ళాలండి. ఫంక్షన్ ఉంది. మీరు రేపు మార్నింగ్‌కి ఇచ్చేసేయండి నాకు బ్లౌజు. నేను స్టిచ్చింగ్ చేయించుకుంటాను. స్టిచ్చింగ్ అయితే బయట చేయించుకుంటాను.
మీరు ఓన్లీ వర్క్ అన్నారు. నేను అసలు ఓన్లీ వర్క్ అయినా చేసి ఇచ్చేస్తానండి. ఎందుకంటే వాళ్ళు బ్లౌజెస్ ఇప్పుడు నేను కుట్టేయే నాకు ఎక్కువైపోతాయి. ఆ వర్క్ ఓన్లీ వర్క్ నేను చేయను. స్టిచ్చింగ్ కూడా నేనే చేస్తానని అయితే అనను. హ్యాపీ అనమాట నాకు ఇంకా స్టిచ్చింగ్‌కి ఇవ్వకుండా తీసుకెళ్ళిపోతే. ఎందుకంటే మన కస్టమర్‌లయే చాలా బ్లౌజెస్ అయితే ఉంటాయి నా దగ్గర ఎప్పుడు. ఏం చేశారు మార్నింగ్ వర్క్ అయిపోయిందని కాల్ చేశా. కాల్ చేసిన తర్వాత నాకు ఆ రోజు ఏమైందంటే పవర్ కట్ అలా అవ్వడం వల్ల ఏదో సంథింగ్ గుర్తులేదు గానీ నాకు లేట్ అయిందనమాట. ఆఫ్టర్‌నూన్ అలా అయింది. 12 అలా అయిపోయింది. ఇప్పుడు ఇస్తే టైలర్ ఇస్తారో లేదో అని ఆవిడ భయపడతా ఇద్దరు వచ్చారు. మా కస్టమరు వాళ్ళ ఫ్రెండ్ బ్లౌజెస్ ఇచ్చిన ఆవిడ ఇద్దరు వచ్చారనమాట. వచ్చి ఏం చేశారు, ఇప్పుడు ఇస్తే అయిద్దో లేదో మీరు మార్నింగ్ అన్నారు కదండీ! మార్నింగ్ అని నేను ఆల్రెడీ చెప్పాను. ఇప్పుడు ఇస్తే అవ్వదంటున్నారు అని చెప్తుంటే వాళ్ళ ఫ్రెండ్ ఏమన్నారంటే, "ఎందుకు ఈవిడ బాగా స్టిచ్ చేస్తారు చేయించుకో" అన్నారు. అసలు చెప్పాలంటే నాకప్పుడు ఇంకా కుట్టాల్సిన బ్లౌజెస్ చాలా ఉన్నాయి. ఏదో అప్పుడు సంథింగ్ పండగ కానీ, పెళ్ళిళ్ళ సీజన్ కానియండి చాలా వర్క్ ఉంది నాకు. కానీ అక్కడ కొంచెం మన మిస్టేక్ కూడా ఉంది కదా! మనం ఇవ్వాల్సిన టైంకి ఇవ్వలేకపోయాం కాబట్టి ఆవిడ కుట్టమన్నా కుట్టాల్సిందే తప్పదు. ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ మనకు ఫంక్షన్ ఉందని కూడా చెప్పారు కదా! సరే అండి అయితే అన్నాను. ఆవిడ బ్లౌజ్ ఇవ్వడానికి ఎంత ఆలోచిచ్చారంటే, ఆవిడ ప్రతి బ్లౌజు బొటిక్‌లోనే స్టిచ్ చేయించుకుంటారంట. జెంట్స్ టైలర్ దగ్గర అయితేనే సెట్ అయిద్దండి నాకు. అంటే ఎవరిది వాళ్ళకుంటదిలెండి. ఆవిడ చాలామంది ఇలా ఇళ్ళ దగ్గర కుట్టే వాళ్ళ దగ్గర కానీ, వేరే చిన్న చిన్న షాప్స్‌లో గానీ ఇచ్చి చూసానండి. నాకెక్కడ సెట్ అవ్వదసలు బ్లౌజు. అందుకని నేను ఎక్కడ ఇవ్వను. ఎప్పుడు రెగ్యులర్‌గా ఒక 2 బొటిక్స్‌లో అయితే ఇస్తాను. అనైతే చాలా సేపు ఆలోచిచ్చారు. నేను నార్మల్‌గా అయితే అంత ఆలోచిచ్చే వాళ్ళయి తీసుకోను. కానీ ఏంటంటే ఆవిడ అంత భయపడుతుంది. మన దగ్గర అసలు స్టిచ్చింగ్ ఇంతవరకు రిమార్క్ లేదు కాబట్టి నాకైతే ఆ నమ్మకం నా మీద ఉంది. ఎవ్వరి అయినా పాడయ్యే ఛాన్సే లేదని నాకు తెలుసు నేను స్టిచ్ చేసిన బ్లౌజెస్. నాకనిపించిందనమాట ఈవిడ బ్లౌజ్ ఇవ్వాలి నాకు. బ్లౌజ్ ఇవ్వాలి. ఇంకా బ్లౌజెస్ తెచ్చి ఇవ్వాలి. మీ ఫిట్టింగ్ బావుంది అని నన్ను ఇచ్చేయాలని నాకైతే ఎందుకో అది బ్యాడ్ హ్యాబిట్టా, గుడ్ హ్యాబిట్టా నాకు తెలీదు గానీ, ఎవరైనా మన వర్క్‌ని కొంచెం అనుమానిచ్చారు అంటే వాళ్ళ దగ్గర మనం బావుంది అని అనిపించుకోవాలని అయితే నాకుంటది. మేబీ దానివల్ల నాకెప్పుడు ఏది ఎఫెక్ట్ అవ్వలేదు కాబట్టి అది గుడ్ హ్యాబిట్ అనే నేను అనుకుంటున్నాను. అవునా? కాదా? అనేది కామెంట్ చేయండి మీరు గూడా. అయితే అంత ఫుల్ సాటిస్ఫైడ్‌గా అయితే ఇవ్వలేదు నాకు బ్లౌజ్. ఇచ్చారు. ఇంక తప్పదు గాబట్టి ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత ఆ బ్లౌజు అంత అర్జెంట్‌గా మధ్యాహ్నం మనకు చెప్పారు గదా! కట్ చేసేసి వెంటనే స్టిచ్ చేసేసి 2 అవర్స్‌లో కటింగ్, స్టిచ్చింగ్ అయిపోయింది. హెమ్మింగ్ అది బయట చేపిచ్చేసి ఇచ్చేసాననమాట. అసలు లిటరల్లీ ఆవిడ దగ్గర నుంచి అసలు ఎంత బావుందోనండి ఫిట్టింగ్. నాకెక్కడా కుదరదు. అసలు జెంట్స్ టైలర్ దగ్గర తప్ప కుదరదు ఎక్కడ మీరెంత బాగా స్టిచ్ చేశారో అని. అప్పటినుంచి ప్రతిసారి బ్లౌజెస్ మనకే ఇస్తారు. మళ్ళీ మెజర్‌మెంట్ మనం ఏదైతే కుట్టామో ఆ మెజర్‌మెంటే ఇస్తారు. ఇది కాకపోతే ఇంకా మనం స్టిచ్ చేసిన బ్లౌజెస్ ఉంటాయి గదా! అవే ఇస్తారనమాట. అవి బాగా సెట్ అయినియని. చూసారు గదా! అది కుట్టేది జెంట్సా, లేడీసా, మాస్టర్సా ఇది కాదు ముఖ్యం. ఎవ్వరైనా సరే కస్టమర్స్ గుర్తుపెట్టుకోండి. మీరు స్టిచ్చింగ్ చేయించుకునే వాళ్ళైనా కావచ్చు. ఏంటంటే ఇప్పుడు మీకు మాస్టర్స్ అయినా కట్ చేసిస్తారు. కుట్టేది సెపరేట్. మీరు కుట్టే వాళ్ళకసలు ఈ కటింగ్ మీద ఐడియా గూడా ఉండదు. వాళ్ళేదైతే మార్కింగ్ వేసిస్తారో మాస్టర్స్ కట్ చేసేవాళ్ళు దాని మీద కుట్టేస్తారు. మీకు లూజు, టైట్ అవి కుట్టేటప్పుడు ప్రతిసారి చూడరు. మాలాంటోళ్ళేంటంటే ప్రతీదీ మీకు చిన్న చిన్న పాయింట్స్ చంక దగ్గర కావచ్చు, చెస్ట్ దగ్గర కావచ్చు, నడుము దగ్గర కావచ్చు, హ్యాండ్ దగ్గర కావచ్చు, ప్రతి లూజు చెక్ చేసుకుంటాం మేము. అలా చెక్ చేసుకోరు. వాళ్ళు బండ గుర్తులతో కుట్టేస్తారనమాట. వాళ్ళేదైతే మార్కింగ్ ఏసిస్తారో దాని మీద. అదండి ఎప్పుడైనా లేడీసా, జెంట్సా అని చూడొద్దు. ఒక బ్లౌజ్ ఇచ్చి చూడండి. ముందు ఇస్తేనే కదా తెలిసిద్ది వాళ్ళకి సెట్ అయిద్దా, వాళ్ళ దగ్గర మనకి సెట్ అవ్వదా అనేది. అలా మన దగ్గర ఫిట్టింగ్ గురించి ఆలోచించిన వాళ్ళు గూడా అప్పుడు భయపడతా ఇచ్చిన కస్టమర్ ఇప్పుడు బతిమిలాడతా ఇస్తారనమాట. ఇప్పుడు బ్లౌజెస్ ఇచ్చి అర్జెంటు అంటే మినిమమ్ 1 వీక్ అండి నా దగ్గర. అంతకన్నా ముందైతే ఎక్స్‌పెక్ట్ చెయ్యరు. నాకెక్కువ వర్క్ ఉంటది. కంప్యూటర్ వర్కు, టైలరింగ్, ఈ స్టిచ్చింగ్ గూడా ఎక్కువుంటదని తెలుసు వాళ్ళకి. అర్జెంట్ అంటే మినిమమ్ 1 వీక్ అనైతే చెప్తారు. ఇంకా ఇంకా లేదు తప్పదు అనుకుంటే తప్ప ఒక 2, 3 డేస్‌కి మాక్సిమం 1 వీక్ అయితే
కంపల్సరీ టైం ఇస్తారు. నా కస్టమర్స్ అయితే మాత్రం నా సంగతి, నా వర్క్ తెలుసు కాబట్టి. అలా ఉండాలండి ఎప్పుడైనా. మనకు భయపడతా ఇచ్చిన కస్టమర్‌ని కూడా మనం బతిమిలాడించుకోవడం అంటే మనం కాకపోతే ఇంకొకళ్ళు అలా కాదు కదా! పర్లేదండి కొంచెం చూడండి, కొంచెం ముందయ్యేటట్టు చూడండి అలా అంటారనమాట. నేను ముందు టైం పెడతాను గానీ, వాళ్ళకి అర్జెంట్ అనుకుంటే తప్పకుండా వాళ్ళు అడిగిన డేట్‌కి ఒకరోజు ముందే ఇచ్చేస్తాను. ఏమన్నా లూజు, టైట్ అలా ఉంటే చూసుకుంటారు కదా వాళ్ళు కూడా అని. ఇదండి ఈరోజు వీడియో. ఇలాంటి కస్టమర్స్ కూడా ఉంటారు. వాళ్ళ భయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. మనం అప్పుడు ఇవ్వడానికి భయపడ్డారుగా, ఇప్పుడు నేనెందుకు కొట్టాలి, నేను కొట్టను అలా ఉండకూడదనమాట. వాళ్ళకి తెలీదు కదా, చాలామంది బ్లౌజెస్ అన్ని చోట్ల సెట్ అవ్వవనుకుంటా. చాలామందికి ఉండే అపోహ కూడా అదే. ఏంటంటే బొటిక్‌లో మాస్టర్స్ దగ్గరే మనకు సెట్ అవుతాయి, ఇంకెవరి దగ్గర సెట్ అవ్వవు అన్న థాట్‌లో చాలామంది ఉంటున్నారు. కానీ అదంతా రాంగ్ అండి. అసలు మనకి వర్క్ రావాలి కానీ మాస్టర్స్ కాదు. ఎవ్వరైనా సరే వర్కు, ఫిట్టింగు, ఫినిషింగు ఈ 2 చూసుకోండి. ఇంకా వాళ్ళు కుట్టింది లేడీసా, జెంట్సా ఇవన్నీ తీసేయండి. మీకు బ్లౌజెస్ సెట్ అవుతున్నాయా లేవా వాళ్ళ దగ్గర. ఇదే అన్నమాట మనకి ఉండాల్సింది. ఓకేనా? ఇలాగే స్టిచ్ చేస్తారండి వాళ్ళైనా. ఇప్పుడు ఇళ్ళ దగ్గర స్టిచ్ చేసే వాళ్ళకన్నా డబల్ రేట్స్ బొటిక్స్‌లో తీసుకుంటారనమాట. అంతకు మించి మీకేముండదు. అందరి దగ్గర అని చెప్పట్లేదు నేను. మీకు ఫిట్టింగ్ కుదిరింది అనుకుంటే ఎవరైనా లేడీస్ అయినా, జెంట్స్ అయినా ఒకటే కదా! మీకు కావాల్సింది బ్లౌజ్ ఫిట్టింగ్ అనమాట. ఫిట్టింగు, ఫినిషింగు అది చూసుకోవాలి. అంతే కదా! ఇలాంటి కస్టమర్స్ మీరెప్పుడైనా ఫేస్ చేసారా? ఇంత భయపడతా ఇచ్చిన కస్టమర్స్ మీరెప్పుడైనా వాళ్ళని సాటిస్ఫై చేసి వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఆవిడ తెచ్చుకుందంటే బ్లౌజులు ఒకేసారి 5, 6 బ్లౌజులు తెచ్చుకుంటారనమాట. ఇలా గూడా ఉంటారు. మీకు కూడా యూజ్ అయిద్ది. నా కస్టమర్స్ ఎలాంటి కస్టమర్స్ వచ్చారు అనేది మీకు చెప్పాలని అయితే చెప్పాను. ఓకేనా? ఇదండి ఇవాల్టి వీడియో. వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి తప్పకుండా. బ్లౌజు చెప్పాను గదా నేను స్క్వేర్ నెక్‌కేసాను. బోర్డర్ చూడండి. పిక్ అయితే యాడ్ చేస్తాను. ఇదిగోండి ఇదే పిక్. ఇదండి ఇవాల్టి వీడియో. థాంక్ యూ ఫర్ వాచింగ్.